బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రక్రియలు, విధి విధానాలు స్పష్టంగా బూత్ స్థాయికి చేరాలని ఒక పిలుపునిస్తే పార్లమెంట్ కోర్ కమిటీ వర్క్షాప్ చేసుకొని నియోజకవర్గ స్థాయిలో వర్క్షాప్లు పూర్తి చేసుకొని వివిధ నియోజకవర్గాల్లో మండలాల వారిగా వర్క్షాప్లు పూర్తి చేసుకొని గ్రేటర్ వరంగల్లో డివిజన్ వర్క్షాప్లు పూర్తి చేసుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని జాఫర్గఢ్, చెల్పూర్, గన్పూర్ 3 కలుపుకొని ఉదయం కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం కరుణాపల్లి, లింగాలగూడెం పూర్తి చేసుకొని మరి సాయంకాలం పూట పూర్వ ధర్మసాగర్ మండల్, వేలేరు ధర్మసాగర్ మండల బూత్ స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులతో, జిల్లా స్థాయి నాయకులతో మరి వర్క్షాప్ చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ సోదరులు కుమారస్వామి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు క్రమశిక్షణ సంఘం చైర్మన్ పెద్దలు ధర్మారావు గారు చాలా విషయాలు స్పష్టంగా రాజకీయ పరంగా, శిక్షణ పరంగా, ఎన్నికల వెలుగు విధానం పరంగా అన్ని విషయాలు పెద్దలు చెప్పారు. నేను ఆ జోలికి వెళ్ళను. 2-3 విషయాలు మీకు మనవి చేయాలి. మీ అందరికీ తెలుసు, మీ బిడ్డగా గన్పూర్ గడ్డలో పుట్టిన బిడ్డగా, మీ మధ్యలో పెరిగిన బిడ్డగా, మొదటి నుండి కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి విద్యాపరంగా విద్యను అందుకొని వ్యాపార పరంగా మంచి ముందుకు పోయి రాజకీయ పరంగా శాసనసభ్యుడిగా వరకు ఎదిగి మరి నియోజకవర్గ పేరు ప్రతిష్ట మరి పతాక స్థాయిలో ఉంచాడు తప్ప మరి ఎప్పుడు తక్కువ చేయదు. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో 2 పర్యాయాలు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు నాకు అందించిన ఆశీర్వాదం, దాన్ని అందిపుచ్చుకొని ఏం చేశానో మీ అందరికీ తెలుసు. మరి అభివృద్ధిలో ముందుంచాం, కార్యకర్త కష్ట సుఖాల్లో ముందున్నాం, ఆపద సంపదలో అండగా ఉన్నాం. మా తండ్రి గారి పేర, ఆరుని వెంకటపల్లి మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. అది మీ అందరికీ తెలుసు. మరి 3వసారి మరి ఎన్నికల బరిలో మరి నేను గెలిస్తే కొంతమందికి ఇబ్బంది, ఎక్కడ పంటలో అని కడుపులో కన్ను పెట్టుకొని గౌరవించుకొని ఏ విధంగా వెనుకోడు పరిస్థితిలో మీకు తెలుసు. అదే వ్యక్తి ఈరోజు దళితులుగా ఆ పార్టీలో ఉన్న 3 బయటికి పోయిన తర్వాత పార్టీనే మోసం చేసి ఏ విధంగా పలాయనం చేసడం మీ కళ్ళ ముందు ఉంది. మరి దయచేసి మా బూత్ స్థాయి నాయకులు, బీజేపీ పార్టీ శ్రేణులు వరంగల్ జిల్లా ప్రజలకు ఆలోచన చేసుకోవాలి. దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో పాల్గొన్నామో, తెచ్చిన తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ప్రజల కోసం వినియోగించుకున్నామో, వినియోగించుకున్నామో, ఈ రోజు 10 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి, అవినీతి రహిత పరిపాలన చూసి, దేశం కోసం మోడీ కోసం మేము ప్రజలు అనే నినాదంలో నేను కూడా భాగస్వామ్యం కావాలి అని మరి మోడీ నాయకత్వంలో చేయడం. మరి మోడీ గారి నాయకత్వంలో ఈ పూర్వ వరంగల్ జిల్లాలో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో గతంలో పాలన ఏ విధంగా ఉంటే మోడీ గారి
అందరికీ తెలుసు. గతంలో స్కాములు, గతంలో మత కల్లోలాలు, గతంలో ఆగమాగం, మరి గతంలో ఏ జాతిలో ఏ కేసులో తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రథమ స్థానంలో ఉంచిన ఏకైక గొప్ప నాయకుడు మన మోడీ గారు. కాబట్టి దయచేసి మీతో నాకు ఒకటే మనవి, ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో మరి మోడీ గారి టీంలో పనిచేయడానికి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. మీ సహాయం కావాలి. బూత్ స్థాయిలో మీరు ఓటర్ను అవేర్నెస్ తీసుకొచ్చి బూత్లో ఓటించే సైనికులు మీరు కాబట్టి మీకు పరిచయం కావాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి నా పని విధానం మీకు తెలుసు, పక్క నియోజకవర్గంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక కార్యకర్త నుండి ఈ స్థాయికి వచ్చిన కార్యకర్త కష్ట సుఖాలు నాకు తెలుసు, నాయకుడి బాధలు నాకు తెలుసు, ప్రజా ప్రతినిధుల ఇబ్బందులు నాకు తెలుసు. మరి అన్ని తెలిసిన నేను మరి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా నా పైన ఉంది. అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్న మీరు, ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన వాళ్ళు, మోడీ గారి కుటుంబంలో మేము సైతం వచ్చిన వాళ్ళు అందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత నా పైన